హాయ్ అండి, ఈరోజు నేను తయారు చేసేది కొత్తిమీర కారం. ఇది టేస్ట్లో చేస్తున్నాను. ఇలా చేస్తే ఎలా ఉంటుందో అని ట్రై చేస్తున్నాను. ఒక పెద్ద బేసండు కరివేపాకుని కడుక్కొని కట్ చేసుకున్నాను. దీంట్లోకి బజ్జీ మిరపకాయలు వేసానండి. మామూలు మిరపకాయలు కాదు, బజ్జీ మిరపకాయలు వేసాను. కారాన్ని ఎంత కావాలో అంత వేసుకోవాలి. ఒక 4 టమాటాలు, పల్లీలు, ఒక హాఫ్ కప్ పల్లీలు, రుచికి సరిపడా ఉప్పు, పసుపు, పోపు దినుసులండి, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, మిరపకాయ, కరివేపాకు, ఇంగువ. అంతేనండి. ఇలా ఎలా ఉంటుందో అని ఇలా ట్రై చేస్తున్నాను నేను. కొంచెం పోపు దినుసులు ఎక్కువే తీసుకోవాలి. ఇది అన్నంలోకి బాగుంటుంది, టిఫిన్లలోకి బాగుంటుంది. దేనికైనా బాగానే ఉంటుందండి. కొత్తిమీర కారం అన్ని రకాలుగా చేసాం, కొత్తిమీర టమాటా అన్నీ చేసాం. ఇలా చేస్తే రెండింటికి బాగుంటుంది అనిపిస్తుంది. వేస్తున్నాయి. ఒక్క నిమిషం. పోపు తీసేసానండి. కొంచెం ఎక్కువగానే తీయాలి పోపు తీసేసాను. ఇప్పుడు దీంట్లో 2 మిరపకాయలు, పల్లీలు వేయిస్తున్నాను. ఇవి కూడా కొంచెం వేగంగానే తీసేసేయాలి. మిరపకాయ కూడా వేసుకోక్కర్లేదండి, ఉరికినే వేసాను నేనైతే. వేసుకోక్కర్లేదు మిరపకాయ కూడా. వేగినాయి. ఇక అన్నీ మామూలుగానే ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకోవడం, అదేమి తీయక్కర్లేదు. ఈ రెండేను, ఎందుకంటే పల్లీలు మరి ఒక్కోసారి ఇదవు, ఇది కొంచెం నలిగితే ఈ స్మెల్కి వాటికి ఈ పౌడర్ టేస్ట్ చాలా బాగుంటుంది పల్లీలు. అందుకని ఒకసారి ముందు వేసుకొని గ్రైండ్ చేసుకున్న తర్వాత టమాటా, మిరపకాయ, పచ్చిమిరపకాయలు అన్నీ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. బాగుంటుంది పచ్చడి. ఇప్పుడు మిగతా నూనె వేసుకొని, నూనె చిన్న కప్పుడు పడుతుందండి, ఎక్కువ పట్టదు. ఇగో టమాటాలు, 4 పచ్చిమిరపకాయలు అండి. ఇవి బజ్జీ మిరపకాయలు. బజ్జీ మిరపకాయలు అంటే కారం ఉండవని ఇలా చేస్తున్నాను. మామూలు మిరపకాయలతో అయితే తక్కువ వేయాలి. ఈ బజ్జీ మిరపకాయలు కాబట్టి కారం ఉండవని ఎక్కువ వేసాను. చూసుకొని వేసుకోండి. ఇలా బజ్జీ మిరపకాయలతో కొత్తిమీర కారం చేస్తే ఎలా ఉంటుందో అని ట్రై చేస్తున్నాను. అంతకన్నా ఏం లేదు. ఇవి వేసుకున్నాక టమాటాలు వేసుకోవాలి. చిన్న రెబ్బ ఇవ్వండి. ఇంత చింతపండు వేసుకోవాలి. అన్నీ కలిపే అన్ని వదులతోనే మగ్గాలండి. టమాటాలు వేసాను. చింతపండు విడదీసుకొని వేసుకోవాలి, గింజ లేకుండా తీసుకొని. ఒక 2 నిమిషాలు మగ్గనిచ్చిన తర్వాత ఉప్పు, పసుపు వేద్దామండి. ముందు వేయద్దు. అదిగండి, 2 నిమిషాలు మగ్గిన తర్వాత ఇవ్వండి చల్లగా వేగినవి ఒకసారి. ఇప్పుడు దీంట్లోకి కొత్తిమీర వేసేసుకున్నాం. కొత్తిమీర ఏముందండి, ఎక్కువ పడ్డా కూడా టేస్ట్ బాగుంటుంది. అంటే దీంట్లో వాటర్ ఉంటుంది కదండి, అంత కడిగి చెమ్మంతా పోయేదాకా కొంచెం ఉంచుకోవాలి. దీంట్లో ఉప్పు, మొత్తం పచ్చడికి సరిపోయే ఉప్పు, పసుపు అండి. ఇలా ఒక 10 నిమిషాలు మూత పెట్టుకోవాలండి. ఇది కూడా బాగా మగ్గితే టేస్ట్ బాగుంటుంది. పచ్చిదే కాకుండా టమాటాలతో కలిసి మగ్గితే, చింతపండు కూడా ఉంది కదండి, మగ్గితే బాగుంటుంది. ఇదిగోండి. మళ్ళీ
ఇదిగోండి, తీసాను, మూత తీసాను. చాలా, ఇంతకన్నా అక్కర్లేదు. ముందు పల్లీలు గ్రైండ్ చేసుకొని పదిమడు మెత్తగా గ్రైండ్ చేయాలి. ఇది ఫైన్గా చేయొద్దు, ఇది రఫ్గా చేసుకుంటే బాగుంటుంది పచ్చడి. కొంచెం టమాటా అవి అన్నీ కనిపిస్తుంటే అంతేనండి. ఎంత కొత్తిమీర వేసినా చూసారా ఎంత అయిందో, కొంచెం అయింది. ఇది చల్లారిన తర్వాత పచ్చడి చేసి చూపిస్తాను. చూసారా ఎలా వచ్చినా గ్రీనిష్గా. కొంచెం పల్లి వేసాము, టమాటా వేసాం కదా, చాలా వెరైటీగా వచ్చింది, బాగుంది. ఎక్కడ తడి లేదు. ఇప్పుడు దీంట్లో మనం పోపు వేసుకుందాం. అంతేనండి, పచ్చి మిరపకాయలతో కొత్తిమీర టమాటా పచ్చడి ట్రై చేయండి, టేస్ట్ చేయండి. నాకు నచ్చింది అనిపించింది, మీకు నచ్చితే తయారు చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు భార్గవ శర్మ బ్రాహ్మణ వంటలు. నమస్తే అండి.